మదర్ కేసీఆర్ గారిని కూడా ఆయన పార్టీ పెట్టినప్పుడు కలిసింది. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు తిను బాగా తెలంగాణ అంటే పిచ్చి, తెలంగాణ అంటే చాలా పిచ్చి. పట్టంచెరు లోకల్ మా అమ్మ, అంటే మా తాతగారు 5 ఊర్లకు పట్టువారి ఉండే అనమాట పట్టంచెరులో. సో ఏంటంటే కేసీఆర్ కి వీరాభిమాని. ఈ ఆలయ నరేంద్ర, కేసీఆర్ అంతా ఒక టీం ఉండే. సో కేసీఆర్ కి కూడా బాగా దగ్గర. అంటే ఇప్పుడు తగ్గించాను. కేసీఆర్ ని నేను క్వశ్చన్ చేస్తే, బీఆర్ఎస్ పార్టీని క్వశ్చన్ చేస్తే ఫస్ట్ కాల్ చేసి తిట్టేది ఎవరు తెలుసా? మా అమ్మ. బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు దీన్ని ట్రోల్ చేస్తారేమో నాకు తెలియదు, కానీ మా అమ్మ కేసీఆర్ ఎందుకు తిడుతున్నావు, నీకేం తెలుసు కేసీఆర్ గురించి, నువ్వు అప్పుడే తెలంగాణ అని చెప్పి, తెలంగాణ రావాలని చెప్పి పార్టీ పెట్టిండు, ఇది చేసిండు, నువ్వు కూడా అప్పుడు ఏంది నేను చెప్పినా కదా ఇంటర్మీడియట్ లో. సో టీఆర్ఎస్ పార్టీ, నేను బీఆర్ఎస్ అన్నా, నేను టీఆర్ఎస్ అంటా అమ్మ. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున ఏం చేసేదంటే కాలేజీలు, ఇంటర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలలో వాళ్ళని బస్సులు వేసుకొని టీఆర్ఎస్ భవన్ కి తీసుకుపోయి అప్పుడు ఏంటి కేసీఆర్ గారు స్పీచ్లు ఇచ్చేది. ఏమని, తెలంగాణ అంటే ఏంటి, తెలంగాణ గురించి టీఆర్ఎస్ భవన్ లా విద్యార్థులను మోటివేట్ చేస్తుండే. అందుకే నాకు ఇప్పటికి కూడా కేసీఆర్ అంటే అభిమానం. అంటే అభిమానం వేరు, వాళ్ళు చేసినటువంటివన్నీ బయట పెట్టడం అది వేరు, రెండు వేరు. వ్యక్తిగతంగా నాకు కేసీఆర్ అంటే ఇష్టం. ఓకే, అప్పుడు బస్సులు వేసుకొని మమ్మల్ని తీసుకుపోయి భోజనం పెట్టి అసలు తెలంగాణ ఏంటి అనేది స్టూడెంట్స్ అందరికి కూడా కేసీఆర్ గారు స్పీచ్లు ఇచ్చేది. అప్పుడు దగ్గరున్నాడు, అందరికి అపాయింట్మెంట్లు ఇస్తుండే, అందరినీ కలుస్తుండే కేసీఆర్. మరి ఇప్పుడు ఏమైంది తెలియదు, కానీ అప్పుడు అందరినీ కలుస్తుండే. అండ్ ఫస్ట్ మా అమ్మనే కాదు, మా అమ్మతో పాటు మా చాలా పెద్ద ఫ్యామిలీ, 5 పెద్దమ్మలు ఉన్నారు. 5 పెద్దమ్మలు, 2 మామయ్యలు, 2 మేనమామలు. ఒక మేనమామ వచ్చేసి విఆర్ఓ రిటైర్డ్ పటంచేరు. అండ్ ఇంకో మేనమామ ఫిలిం డైరెక్టరు, నేను పేరు చెప్పను ఎందుకు వచ్చిన గొడవ, ఫిలిం డైరెక్టరు. అండ్ 5 పెద్దమ్మలు, అంటే మొత్తం 5 ఆడపిల్లలు అన్నట్టు. పెద్ద ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ. మా అమ్మ లాస్ట్. సో ఎక్కడైనా ఇంట్లో లాస్ట్ ఉన్న వాళ్ళకి కమాండింగ్ డిమాండింగ్ ఎక్కువ ఉంటారు కదా, అట్లా మా అమ్మ చాలా యాక్టివ్, కమాండింగ్ డిమాండింగ్. ఒక పెద్దమ్మ ఇబ్రాహీపట్నం కొంగరకలన్, ఇంకో పెద్దమ్మ మేడ్చల్ గుండ్లపోచంపల్లి, ఇంకో పెద్దమ్మ బాల్నగరు, ఇంకో పెద్దమ్మ పటంచేరు. సో ఇట్లా ఇంకోటి మా అమ్మ మల్కాజ్గిరి, మా ప్రాపర్ అంటే మల్కాజ్గిరిలోనే ఉన్నా, చిన్నప్పటి నుంచి నా చదువు అంతా అక్కడనే అయింది. సో ఏంటంటే నాకు ఒక్క అమ్మ కాదు, 5 అమ్మలు ఉన్నారు ఇక్కడ. 5 అమ్మలు. నాకు ఎప్పుడు ఏమొచ్చినా 5 వస్తారు. అన్నీ కూడా వాళ్ళ చేతుల మీదనే నాకు సంబంధించిన అన్ని కూడా జరిగినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 5 కూడా కేసీఆర్ని ఒక మాట అననియరు. అభిమానులు, అందరు అభిమానులు. నా వార్తలు చూసి ఫస్ట్ కాల్ చేసేది మా అమ్మనే. ఎందుకు అంటున్నావు నువ్వు కేసీఆర్ ముందర నీ ఏజ్ ఏంది, నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడేది ఏంది, కేసీఆర్ అంటే ఏమనుకుంటున్నావు, అది ఇదని అనేది. అమ్మ ప్లీజ్ నా ఛానళ్ళల్లో నేను చేసే ప్రోగ్రాంలలో నువ్వు వేలు పెట్టకు, నీకు అవన్నీ తెలియవు, నీకేం తెలియదు, నువ్వు ఉండా అని చెప్పి నేను ఫోను తిట్టి పెట్టేసేది. అంటే చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ పార్టీ వేరు, పర్సనల్ వేరు. పర్సనల్ గా కేసీఆర్ గారు మంచివారు, కాకపోతే ఒడిదుడుకులు ఉండడం వల్ల ఓడిపోవడం జరిగింది కూడా. అంతేనా, కొన్ని మైనస్ పాయింట్ కూడా ఉంటాయి కదా. అన్నయ్య ఇప్పుడు కూడా మేము గెలుస్తున్నాం, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా. ఒక అహంభావం అనేది కూడా కేసీఆర్ లో చాలా ఉంది. వెలమాస్ కి క్యాచువల్ గా ఉంటుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక అహంభావం వెలమాసు ప్లస్ ముఖ్యమంత్రి అయిన అహంభావం చాలా ఉండే. అట్లా ఆయనంతలో ఆయన ఓడగొట్టుకోవడానికి నిదర్శనము. ఇప్పుడు రియలైజ్ అవుతా ఉన్నారు సారు, అయ్యో ఇట్లా అయింది, ఇక ముందన్నా మంచిగా ఉండాలి అని. ఎక్కడ రియలైజ్ అవుతుంది నీకు తెలుసా? సరే ఏదేమైనా ఇంకో విషయం ఏం చెప్పేదంటే, అంటే బ్రాహ్మణ్ కమ్యూనిటీ కాబట్టి తిను సంఘంలో వాటిలలో కూడా చాలా యాక్టివ్ ఉంటది. బ్రాహ్మణ మహిళా అధ్యక్షురాలుగా కూడా తిని చేసింది స్టేట్ మొత్తం, ఏపీ తెలంగాణ. సో ఏంటంటే పురోహితులకు, బ్రాహ్మణులకు కేసీఆర్ చేసినట్టు ఏ ముఖ్యమంత్రి చేయలేదని చెప్పి నాతో ఆర్గ్యూ చేస్తుంది. నేనేమో కుల మతాలకు అతీతంగా ఉంటా, అమ్మ అందరికి సమానంగా చేయాలి, అన్ని సామాజిక వర్గాలకు అని చెప్పి నేను ఆర్గ్యూ చేస్తుండే అనమాట. సో అట్లా మా మదర్ కావచ్చు, మా 5 పెద్దమ్మలు కావచ్చు, ఇప్పుడు ఏంటది ఇప్పుడు ఒంటరి మహిళా పెన్షన్లు కావచ్చు, ఊర్లలో ఈ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ వస్తుంది కదా. మొన్న మా పెద్దమ్మ కలిసింది నన్ను, మాకు ఇంకేంది పెన్షన్ వస్తలేదు, నువ్వు అట్లా కొట్లాడినావు ఇట్లా కొట్లాడినావు, కాంగ్రెస్ వచ్చింది మాకు పెన్షన్ వస్తలేదు అంటుంది. నేను మా వాళ్ళ దగ్గర తల ఇట్లా దించుకొని ఇట్లా వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సరే బీఆర్ఎస్ హయాంలో చాలా తప్పిదాలు జరిగినాయి, కాకపోతే కేసీఆర్ గారు జనాల్లోకి వస్తే బాగుంటుంది.
నేను ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా, మా అమ్మలాగా కాదు.